బాడీలో తల్లి గొప్ప. తల్లి లేకుండా ఏదైనా చూడగలుగుతానా? తల్లి ఉంటుందా? తల్లి ఉంటేనే కదా ఏదైనా చూడగలుగుతుంది, చేయగలుగుతుంది. కాబట్టి తల్లి గొప్ప. అబ్బో ఆ హృదయం ముక్కుని గాలి ఇస్తేనా బాడీ బతికేది. ఒక్కొక్కసారి కన్ను కనిపించకపోతే కళ్ళజోడు పెడితే ఆ బాధ అంతా నాకు తెలుస్తుంది. కాబట్టి నేనే గొప్ప. ఏంటి కళ్ళజోడు పెడితే ముక్కు ఒకటైనా భరిస్తుంది, చెవులు కూడా భరిస్తున్నాయి. కాబట్టి చెవుని నేను కళ్ళజోడుకు మంచి సపోర్టుగా ఉంటున్నా. నేనే గొప్ప. నేను వింటేనే కదా బాడీకి ఏమైనా సమాచారం తెలిసేది. నేను వినకపోతే బాడీకి ఏమైనా సమాచారం తెలుస్తుందా? అందుకే నేనే గొప్ప. ఆగండి, నేను లేకుండా నేను గొప్పలు మీరు చెప్పేసుకుంటున్నారా? నాకు ఉద్యోగం తెలుసు కదా. అబ్బో తెలుసు కదా. నేను ఆహారం తింటే బాడీకి శక్తి వచ్చి అన్ని ఆహారాలన్నీ పనిచేస్తుంది. కాబట్టి నేను గొప్ప. మీరేం గొప్ప? ఆగండి. ఏంటి ఈ కళ్ళు, ఈ ముక్కు, నోరు, చెవులు మీరు గొప్పనా? సరే, నోరు ఆహారం తింటే బాడీకి శక్తి వస్తుంది. కానీ నోరుకి ఆహారాన్ని అందించే చేతులే కదా. చేతులు లేనిది శరీరంలో అన్ని పనులు చేసే చేతులే కదా. చేతులు లేనిది ఏదైనా పని చేయగలుగుతామా? కాబట్టి చేతులే గొప్ప. మీరేంటి గొప్ప? అబ్బో మీ బాడీ బరువు అంతా భరించేది కాళ్ళే కదా. మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలన్న కాళ్ళే కదా. అందుకు కాళ్ళే గొప్ప. అని మీరేం గొప్ప? నేనే గొప్ప. ఆగండి, మీరు ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారు? ఒకరి మీద ఒకరు గొప్పలు చెప్పుకుంటున్నారు. 1 కొరింథీయులు 12:18 ఇలాగ రాయబడుచున్నది, దేవుడు అవయవాలన్నిటిలో ప్రతి